హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 60,148 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో గత 2 డేస్ నుంచి మనం చూసుకుంటే నిన్న ఈరోజు చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది, రెసిస్టెన్స్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది అనమాట. ఇది ఒక ప్యాటర్న్ కూడా క్రియేట్ చేసింది, రివర్స్ ఫ్లాగ్ అనే ప్యాటర్న్ అనమాట. ఈ రివర్స్ ఫ్లాగ్ ప్యాటర్న్ కంపల్సరీగా కన్ఫర్మేషన్ అవ్వాలి. సో ఈ కన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక బిగ్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం మాత్రం 58,500 దగ్గర యాజ్ యూజువల్గా మార్కెట్ వచ్చేసే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో కంపల్సరీగా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ పోలైన ఫ్లాగ్ ప్యాటర్న్కి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫస్ట్ టార్గెట్ మాత్రం 59,500 దగ్గర నా ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సెకండ్ టార్గెట్ మాత్రం 59,300 దగ్గర సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ మాత్రం 59,000 దగ్గర అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక రోజులో రాకపోవచ్చు, కానీ డెఫినెట్గా మార్కెట్ 2 డేస్లో మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయిన 2 or 3 డేస్కి నా లెవెల్స్ మాత్రం హిట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది మేడం. సో అలా కాకుండా ఇన్ కేస్ ఈ లెవెల్ ఒక న్యూస్ రావడం వల్ల మళ్ళీ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ 61,000కి మార్కెట్ వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా? సో కానీ అంటే మనకి కామన్ గ్యాప్ ఉంది కాబట్టి కామన్ గ్యాప్ ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నా బ్యాంక్ నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, 25,737 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ అయ్యి ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే క్రియేట్ అయ్యి ఉందన్నమాట. ఈ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి. దానికన్నా ముందు నిన్న కూడా ప్రీవియస్ వీడియోస్లో మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఇంటర్డే బేసిస్లో పనిచేసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. కానీ మన లెవెల్ దగ్గర అయితే రాలేదు. మార్కెట్ వాలటిలిటీ ఉంది. నో ప్రాబ్లమ్స్. మన లెవెల్ దగ్గరికి వచ్చేదో డెఫినెట్గా మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్, ఈ రెసిస్టెన్స్ లెవెల్ మనకి రేపు మార్కెట్ ఒకవేళ అప్సైడ్ మూమెంటం బ్రేక్ అవ్వాలంటే ఈ లెవెల్ని బ్రేక్ కావాల్సి వస్తే ఈ లెవెల్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో మనకి మార్కెట్ మళ్ళీ 26,000 దగ్గర నుంచి వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ రేపు ఈ లెవెల్ బ్రేక్ అయితే ఉంటే అంటే నా అంచనా ప్రకారం 25,650 అనమాట. 25,650 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ లెవెల్ ఇన్ కేస్ ఒకవేళ ఇది ఒక వన్ డే కానీ ఇంటర్డే బేసిక్ కానీ కొద్దిగా సపోర్ట్ చేసుకునే లెవెల్ ఫ్రెండ్స్. ఇది అంత ఈజీగా బ్రేక్ అవ్వదు అనమాట. ఒకవేళ ఇన్ కేస్ డైరెక్ట్గా సెల్లింగ్ వస్తే మాత్రం 25,000 నుంచి మాత్రం బయ్యర్స్ వచ్చేస్తారు. ఆ లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే కోసం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా? సో మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే 26,000 ఫస్ట్ టార్గెట్, 26,000 ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం. సెకండ్ టార్గెట్ మనం 26,200 సెకండ్ టార్గెట్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనం ఇమీడియట్గా 25,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే మాత్రం 25,200 దగ్గర మనం సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నా నిఫ్టీలో నా యొక్క వ్యూ రకంగా ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి పెడితే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.